by its position. Preamble. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. Jai Hind. So today, let us begin our program with Constitution Day. 2 words I just wanted to remember. So మనందరికీ తెలిసిన నినాదం ఏంటంటే టుడేస్ స్టూడెంట్స్. సో ఎందుకు ఈ ప్రియాంబల్ మనం ఏం చదివాము ఇందాక? ప్రియాంబల్. సో డూ యూ నో వాట్ ఇస్ మెన్ బై ప్రియాంబల్? ఎవరికైనా తెలుసా ఎందుకు ప్రియాంబల్ మాత్రమే చదివినాం? వాట్ ఇస్ దట్ అని? సో మన మొత్తం ఇండియాని ఒక నేషన్గా చూడకముందు మనకంటూ ఒక బుక్ ఉండాలి. బుక్ మీన్స్ ఇట్ ఈస్ బైబుల్, హోలీ బైబుల్ ఆర్ ఎపిక్ లైక్ రామాయణం ఆర్ మహాభారతం ఆర్ ఇట్ మే బి అ ఖురాన్. సో అలాంటి ఒక డివైన్గా మన లీడర్స్, ద 10 లీడర్స్ మన అంటే ఆ బుక్ని మనము రాస్తే మన కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్కి కూడా ఒక రైట్ కానీ ఒక డ్యూటీ కానీ కరెక్ట్గా కన్వే చేయగలమనే ఒక ఇంటెన్షన్తో వాళ్ళందరూ ఈ బుక్ని చాలా కష్టపడి రాశారు. సో దీన్ని ప్రపంచంలో ఉన్న దగ్గర 74 కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్స్ని చదివి మన చైర్మన్, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? వెరీ గుడ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ దెన్ ద ప్రైమ్ మినిస్టర్, హూ వాజ్ ద దెన్ ప్రైమ్ మినిస్టర్? వెరీ గుడ్, సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో వీరిద్దరూ వాళ్ళతో పాటు చాలా మంది కూడా కృషి చేసి ఈ కాన్స్టిట్యూషన్ని తీసుకొచ్చారు. సో మనం ఎందుకు కాన్స్టిట్యూషన్ డేని ఈ రోజే జరుపుకుంటున్నామంటే దిస్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. అంటే ఆ బుక్ని ఒక డివైన్ బుక్గా, ఓ హోలీ బుక్గా మన అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టారన్నమాట. సో అందుకు ఈ రోజు నుంచి మనము ఆ కాన్స్టిట్యూషన్ బుక్ని ఎనాక్ట్ చేస్తున్నాం. అంటే దాని ప్రకారం వెళ్తున్నాం కాబట్టి ఆ బుక్ని చాలా డివైన్గా స్టార్ట్ చేయడం, అంటే ఈరోజు నుంచి ఇనిషియేట్ చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ఈరోజు భారతదేశం అంతా ఈ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ డేని ఘనంగా గొప్పగా జరుపుకుంటుంది. ఎందుకంటే ఈరోజు మనం అందరూ ఇక్కడ కూర్చొని స్వతంత్రంగా మంచి డ్రెస్ వేసుకొని మంచి నీతికి మనకు నచ్చినట్టు ఉన్నామంటే కారణం ఏంటంటే ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన మనకి ఏదైతే హక్కులు ఉన్నాయో ఈ హక్కుల్ని మనం ఉపయోగించుకుంటూ దాదాపు దీన్ని రాసేదానికోసం చాలా మేధావులు ఎంతోమంది మన భారతదేశంలో ఒక ఎలా ఉండాలి,
మన రాజ్యాంగం ఎలా ఉండాలి, మన చట్టాలు ఎలా ఉండాలి, మన హక్కులు మనం ఎలా ఉపయోగించుకోవాలని చాలామంది మొదలు పడుతూ ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో దాదాపు 70 అబోవ్ దేశాల్లో కంట్రీస్లో తిరిగి అక్కడ ఉండే చట్టాలను కానీ అక్కడ ఉండే హక్కులను కానీ ఎలా పొందుపరిస్తే మన యొక్క భారతదేశ ప్రజలు బానిసత్వం నుండి దాదాపు మన స్వతంత్రం రాకముందు బానిసత్వంలో ఉన్నాం మనం. ఎవడు కూర్చుంటే కూర్చోవాలి, లేదంటే లేయాలి, నానా హింసలు పడుతూ మన ఆహారం మనం కష్టపడే హక్కుని మన డబ్బులు కూడా మనం తినలేక ఉండే పరిస్థితిలో ఇలాంటి పరిస్థితి మన ప్రజలు కానీ మన పిల్లలు కానీ మన భవిష్యత్తు కానీ ఉండే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని మనం ఎలా నిర్మించాలి, మన ప్రజలకు ఒక స్వాతంత్రాన్ని మంచి భవిష్యత్తుని ఎలా ఇవ్వాలనే ఆలోచనతో ఈ 72 దేశాల నుండి తిరిగి చట్టాన్ని దాని నుండి ఎక్కున్న హక్కుల్ని చట్టాన్ని మనకు స్వాతంత్రంగా తిరగాలి. 12 గంటల రాత్రికైనా ఒక మహిళ స్వతంత్రంగా ధైర్యంగా ఇంటికి వెళ్ళాలని ఆ ధైర్యం కల్పించాలంటే మంచి చట్టాలని కానీ మంచి I'm very happy to stand in front of you, and I am able to stand here because of this constitution only. Isn't it? Constitution అంటే ఏమి? It's a rule book or a guide book. It is both a rule book as well as a guide book. మనం చెప్పాము కదా, ఏదైనా సక్రమంగా జరగాలంటే దాని కొన్ని రూల్స్ పాటించాలి. ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ లోపల ఉండే వస్తువులన్నీ కరెక్ట్ గా పెట్టకపోతే అది సక్రమంగా పనిచేస్తారా? లేదు. అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అలాగే మన కంట్రీ ఎలా ఫంక్షన్ చేయాలా, ఏ రూల్స్ ఉండాలా, ఏ డ్యూటీస్ ఉండాలా, ఇదన్నీ రాసి పెట్టిన ఒక బుక్ ఏది? ఇట్స్ నాట్ ఎ స్మాల్ బుక్, ఇట్స్ ఎ వెరీ బిగ్ బుక్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. అది రాయడానికి చాలా టైం పడింది, తెలుసు కదా? ఎన్ని ఇయర్స్ పడింది? 2 years 11 months 18 days. ఇదంతా బై హార్ట్ చేసుకున్నారు. ఓకే, ఐ వాంట్ టు టెల్ యూ ఎ ఫ్యూ ఫ్యాక్ట్స్. నిన్న కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసినప్పుడు ఎంతమంది పిల్లలు వచ్చారు? అరౌండ్ 200 స్టూడెంట్స్. ఓకేనా? క్లాప్స్ కొట్టండి. ఓకే, సెకండ్ కాంపిటీషన్ ఏం పెట్టారు? ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్. ఎంతమంది వచ్చారు? 100 కూడా రాలేదు, బిలో 100. ఓకేనా? తర్వాత ఇంకొక కాంపిటీషన్ కండక్ట్ చేశారు. ఏమది? ఎంతమంది వచ్చారు? దిస్ ఈస్ ద సిచ్యువేషన్ హియర్. ఓకేనా? డ్రాయింగ్ కాంపిటీషన్ అంటే చాలా మంది వచ్చారు, కొంతమంది టైం పాస్కి వచ్చారు. ఓకేనా? కానీ ఎస్ఏ రైటింగ్ వచ్చినప్పుడు అంటే వన్ ఆఫ్ అవర్ ఎయిమ్ ఈస్ రైటింగ్. అవునా కదా? ద ఎయిమ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈస్ రీడింగ్ అండ్ రైటింగ్. కానీ ఎంతమంది రాయగలుగుతున్నారు, ఎంతమంది మాట్లాడగలుగుతున్నారు అంటే స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఏ హ్యాపీ కాన్స్టిట్యూషన్ డే. సో మనం ఈరోజు ఇక్కడ అసెంబ్లీ, సో బాగానే ఉంది. సో ఫస్ట్ మనకి ఈ కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది మన ఇండియా? సో బ్రిటిషర్స్ మనకి ఇండియాని ఆల్మోస్ట్ 200 years, మోర్ దాన్ 200 years రూల్ చేశారు. చేసిన తర్వాత సో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, బాగానే ఉంది. సో అక్కడి నుంచి మన ఇండియాని మనమే రూల్ చేసుకోవాలి, బ్రిటిషర్స్ రూల్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రజెంట్ మనం ఏం చేయాలి ఇప్పుడు? సో మన యొక్క ఇండియన్స్ అందరూ కూడా ఏం చేశారంటే మన ఇండియాని ఎలా రూల్ చేయాలి, సో దీనికి ఎలాంటి ప్రిన్సిపల్స్, గైడ్లైన్స్, సర్క్యులర్స్ కావాలని వీళ్ళు కూర్చొని ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఒక ఫామ్ చేసుకున్నారు. సో దీన్ని ఫామ్ చేసిన తర్వాత సో 9th December 1946 నుంచి 26 ఆల్మోస్ట్ 11 సెషన్స్లో మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మన కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేసింది. సో కంప్లీట్ చేసింది. Teachers and my dear friends, this is Jia Rishita from 6th class A section. We are all together to celebrate National Constitution Day, also known as Samvidhan Divas. This day, November 26, allows marks adoption the marks of Indian Constitution. On 11th October 2015, during the foundation
statue of equality and memorable. The Prime Minister Narendra Modi was declared on November 26 as Constitution Day. This declaration was officially gazetted on 19th November 2015. Marks the 125th birth anniversary of Dr. B.R. Ambedkar. Today we all gathered here to celebrate Constitution Day. Today I am going to tell about the Constitution, our past, our duty. Today I invite you to take a thoughtful, inspired journey into the essence of our Constitution, its meaning, its message, and its mission for each one of us. The birth of a Constitution, the triumph of vision. Imagine the year 1947, India has just awakened to freedom after centuries of colonial rule. The nation is bruised, divided and uncertain. Poverty is Sir, and my dear friends, good morning everyone. My name is C. Jansi. I am studying in 90 class D section. At first, I wish you all a very happy Constitution Day. The Constitution of India adopted on 26 November 1949 and enforced on January 26, 1950 is the supreme law of land and lengthiest written constitution in the world. It is a comprehensive document designed under the chairmanship of Dr. B.R. Ambedkar. It is a longest written constitution in the world. The Preamble of India declares that the sovereign, socialist, secular, democratic republic, the core values of justice, liberty, equality and fraternity for all citizens. Thank you. Good morning to everyone, respected dignitaries on the dais and off the dais. Myself Chandusri from Junior BPC. Today we all gather here to celebrate Constitution Day. Today I am here to speak on the topic Constitution, the rule book. Every game we play has rules. A game without rules becomes chaotic, confusing and even unfair. In the same way, the country also needs rules to protect the people, guide the government. I have a question. What is Constitution? Constitution is not a merely book of rules or laws. It is the blueprint for the nation. It is a vision document that defines the social, political and moral foundations of India. It answers to the questions like how the government is formed, how the power is divided, what are the rights we have and what are the fundamental duties we have, and how the justice can be delivered. The making of Indian Constitution. The Indian Constitution was formed by Constituent Assembly. Dr. B.R. Ambedkar is the drafting committee chairman. He is also known as father of Indian Constitution. After 2 years, 11 months and 18 days period of time, our Constitution came into adopt on 26th November 1949. The day we celebrate it as Constitution Day. And the Constitution Day came into effect on 26th January 1950. The day we celebrate it as Republic Day. Key features of the rule book. Longest written constitution with 448 articles, 12 schedules and multiple amendments. It is the largest constitution in the world. Fundamental rights. The fundamental rights includes right to equality, right to freedom of religion, cultural and educational rights, right to constitutional remedies. It also includes fundamental duties. Every game, the player has some rules. Likewise, the citizen also has to follow the duties to protect the environment, to respect the constitution. Separation of powers. The power is divided between legislature, executive and judiciary, ensuring that no branch has higher priority. Conclusion. Constitution is the master rule book to make India strong and democratic. As the future citizens, we should respect the Constitution. Jai Hind, Jai Bharat. Thank you. శ్వేత ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ముందుగా అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్
రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటారు. ఎందుకంటే భారత రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న ఆమోదించింది. ఈ తర్వాత 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, రాజ్యాంగ ఉపోద్ఘాతం గురించి తెలుసుకోవాలి. భారత రాజ్యాంగ ప్రాముఖ్యత: దేశాన్ని ఒకే తాటిపై నడిపించాలనే రాజ్యాంగ పుట్టినరోజున నవంబర్ 26ను మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. భారత ప్రభుత్వం 2015లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ఆమోదించింది. ఆ తర్వాత సంవత్సరం నుండి నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవానికి బదులుగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ఆమోదించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రసిద్ధ సామాజిక సంస్కర్త, న్యాయవాది, రాజకీయవేత్త. ఈయనను భారత రాజ్యాంగ పితామహుడుగా పిలుస్తారు. ఈయన 1947 ఆగస్టు 29న ముసాయిదా కమిటీ చైర్మన్గా ఎంపికయ్యారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప వ్యక్తి ఈయన. భారత రాజ్యాంగ రచనకు ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ వివిధ అంశాల పరిశోధనకు 22 కమిటీలను, 7 ఉప కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమైన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంపికై 6 సభ్యులతో స్వయంగా 60 దేశాల రాజ్యాంగాలను చదివారు. మొత్తంగా 11 నెలల 18 రోజులు కష్టపడి మేధోమథనం తర్వాత ముసాయిదా కమిటీ హిందీ, ఇంగ్లీషులో కాగితాలు తయారు చేసింది. దీనిని 115 రోజులు రాజ్యాంగ పరిషత్తులో పరిశోధన చేసి చివరికి 2473 సవరణలతో 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. భారత రాజ్యాంగంలో 25 భాగాలు, 448 ఆర్టికళ్లు, 12 షెడ్యూళ్లు కలవు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఇంతటితో చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి,
తికమక పెట్టే అమాయకత్వం చెకలాడే వేగం అలాగ ఉంటా ఇలాగ ఉంటా ఆకతాయిలం మేము చెప్పేది అర్థమే చెప్పరా అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో సత్యం పలికే హరిచంద్రులం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమే నా కష్టం పరముక్కు సూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే నీ కర్మ మన కష్టం వచ్చినా కమ్ము వచ్చినా కదలని నవ్వుల ఇంద్రధనసులం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ ఆశయాలు అసలెన్నో మన గుండెల్లో శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది దేశాన్ని ప్రేమగా వచ్చిన దేశం మనది ఈశ్వరు అల్లా యేసు ఒకటే కదరా పాసు దేవుడికెందుకు జెండా వాళ్ళ పార్టీ ఉందా భూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు అన్నదమ్ములకు చిచ్చు పెట్టిన లుచాగాళ్ళ పనిపట్టు భారతీయులం ఒకటేనంటూ పిడికి ఎత్తి వేయబట్టు కుట్రలు చేసే శత్రువు కల తోలు తీసి ఆడబెట్టు దమ్మేముంది ధైర్యం ఉంది దమ్మేముంది ధైర్యం ఉంది తలవంచని నిలబడే ఉంది సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం यहाँ हर कदम कदम पे धरती
రంగు రంగుల జెండా రండి ఓ బాలులార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేరా రండి ఓ బాలులార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేరా రేపు ఎగుర సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రేపు ఎగుర సాగిపోవు రంగు రంగుల ఎవ్రీవన్. సో ఈరోజు చాలా చక్కగా ఉన్నారు, ఎందుకంటే అంటే వెల్ డన్ బై ఆల్ ఆర్ సోషల్ డిపార్ట్మెంట్ టీచర్స్, పర్టికులర్లీ ఈచ్ వన్ బై నేమ్. అండ్ పిల్లలు కూడా అందరు కూడా పార్టిసిపేట్స్ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అన్నిట్లో. నంబర్ ఆఫ్ పార్టిసిపేట్స్ అందరు గిఫ్ట్లు వచ్చాయా? చూపించండి. రాలేదా? ఊరికే కూర్చున్న వాళ్ళకి రాలేదు, ఏదో ఒకటి చేసిన వాళ్ళకైతే వచ్చింది. ఫ్రమ్ ఎస్టర్డే నిన్నటి నుంచి టీచర్స్ ఎంత కష్టపడుతున్నారు. సో మీకోసమే కదా, సో దానికోసమైనా మనం నెక్స్ట్ ఇయర్ కూడా సోషల్ డే ఇంతే గ్రాండ్గా జరగాలి, ఇంత హ్యాపీగా జరగాలని మీరందరూ కూడా మీ క్లాప్స్, బిగ్ క్లాప్స్తో మీరు మీ హ్యాపీగా చెప్పుకోవాలి. Da